హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నవి ఏంటో చెప్పుకొని చూద్దాం. కుందేలు పిల్లలండి. ఇవి పుట్టి ఒక వారం రోజులు అట్లా అవుతుంది. కళ్ళు తెరవలేదు ఇంకా. ఇగో ఇప్పుడు 15 రోజులు అవుతుంది. ఇగో ఇప్పుడు మీరు చూసేటివి అంటే మీరు ఇంతకుముందు చూసిన పిల్లలే ఇప్పుడు చూస్తున్నాయి ఇవండి. ఈ యొక్క పిల్లలు మా అన్నయ్య కూతురు తీసుకొచ్చింది. చూడండి, అది మొత్తము ఈ పక్కదైతే మొత్తం చచ్చిపోయినట్టే పడుకున్నట్టుంది. అయితే కుందేళ్ళ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి మీకు. అదేంటంటే మన ఆవులైతే 280 రోజులకి ఈనుతాయి కదా, అట్లనే బర్రెలు 300 రోజులకి ఈనుతాయి కదా. కానీ ఈ యొక్క కుందేళ్ళు మాత్రం 30 నుంచి 32 రోజులకు మాత్రమే తన కడుపులో ఈ పిల్లల్ని పెంచుతుందంట. తర్వాత మళ్ళీ చూడి కట్టాలంటే ఈ యొక్క కుందేలుకి అండం ఒక నిర్దిష్ట సమయం అంటూ ఉండదంట. ఎప్పటికీ దానికి ప్రేరేపిత అండాలు అనేటివి దాని కడుపులో ఉంటూనే ఉంటాయంట. ఒకవేళ అది ఈనిన రోజు కనుక మళ్ళీ మగది జత కడితే మళ్ళీ నెలకి మళ్ళీ ఈనుతుందంట. కాకపోతే 15 రోజులు టైం తీసుకుంటుందిలేండి. ఎందుకంటే ఇంతలో పిల్లలకి పాలు ఇవ్వాలి, అది ఇది ఉంటుంది కాబట్టి నాకు తెలిసి మగదాని దగ్గరకు వచ్చి రానివ్వదు అనుకుంటా. వీటి తల్లి చూపిస్తాను చూడండి మీకు. ఇగో ఇక్కడ ఉంది వాటి తల్లి. ఎందుకంటే వాటికి కూడా మేత కావాలి కదా అనేసి వేరే దిక్కు పెట్టినాము. అయితే వ్యాపార సరళిలో పెంచుకునే వాళ్ళు మాత్రం వాళ్ళు చుడి కట్టడానికి అట్లా ఇట్లా ట్రై చేస్తూనే ఉంటారు. ఇగో ఇది ఆడదండి, ఇగో ఇది మొగది. చాలా క్యూట్గా ఉన్నాయి కుందేళ్ళు మాత్రం. ఇగో ఇవేమో అంతకుముందు పుట్టిన కుందేళ్ళు, వీటియే కాకపోతే అంతకుముందు పుట్టినవి. కుందేళ్ళను పెంచడానికి పెద్ద కష్టమేం కాదో ఏమో. అంటే వ్యాపార సరళిలో పెంచుకునే వాళ్ళకి ఎట్లుంటుందేమో కానీ మన ఇళ్ళల్లో పెంచుకోవడం అంటే పెద్ద కష్టమేం కాదు. మనం కోసుకున్న కూరగాయలు కానీ ఇగో ఇట్లాగా ఏదైనా గడ్డి తీసుకొచ్చి వాటికి వేస్తే అవే హ్యాపీగా తింటాయి, ఇల్లంతా తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క కుందేళ్ళు నేను అనుకున్నాను ఎలక జాతికి చెందినవేమో అనుకున్నాను. కానీ వెబ్సైట్ అంటే మన ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే అవి ఎలక జాతికి చెందినవి మాత్రం కాదంట. ఓకేనండి, ఉంటానండి నేను. బాయ్ బాయ్ బాయ్. మీ వీరేందర్. జై జవాన్ జై కిసాన్.